కండలు గలవ నా బా ఏం వినపట్టలేదేంటి? ఏమండి బరువులు ఎత్తుతున్నారా? ఎత్తుతున్నా. ఆసనాలు ఏమైనా వేస్తున్నారా లేదా? వేస్తున్నా కదా. వెయ్యండి వెయ్యండి. కండలు కొండల్లా పెరిగిపోవాలి. ఏమిటో తెలియకుండా కండలు కొండల్లా పెరిగిపోతున్నాయేంటి? అన్నట్టు మర్చిపోయాను, బస్తీలు ఏమైనా తీస్తున్నారా లేదా? రోజు తీస్తున్నాను కదే. తీయండి తీయండి. రోజు 25 తీస్తున్నారు, ఈ రోజు 50 తీయాలి. 50 తీను. నేను 99 తీస్తాను. ఆ 99 ఏంటి? ఏం వినబట్టం లేదు, గట్టిగా చెప్పండి. 1 2 3 4 5 6 కనపట్టలేదు. 6 కావాలి. 6 రండి. 6 ఎవరు కదా రండి, ఇస్తావా? రండి. 6 కావాలి. 6 కావాలి. బాబా గమని చూస్తే ఏదది? వేయండి వేయండి. 20 కాదు, 8 8 9 10 ఇంక నేను వేయలేను కానీ ఆ కాకరోజు వచ్చేవాడి తాగ మూలకుంటుంటా. లేవండి వేయండి. 99 100 జీవితాంతం బక్కీలు దండాలతో సరిపోయింది. అవును, మరి లబసిక ఏమిటి? లబసిక లబసిక అదేమిటండి? ఆ మూత అలా పెట్టకండి, మీకు ఎన్ని సంవత్సరాలు చెప్తున్నాను. కొట్టానంటే చూసారా? ఆ గోడ మీద బొమ్మలు చూడండి. ఇక్కడ 6 నెలలు అలా తయారవ్వండి, ఆ తర్వాత లబసి. గోడ మీద బొమ్మలు ఏమిటి? గోడలో తయారవుతాను. ఏమిటండి ఇస్మాయిల్ గారు? అబ్బో, ఇస్మాయిల్ గారి కోపం వచ్చినట్టుందే. ఇప్పుడు టైం ఎంత? 3. వాసు, ప్రతిరోజు ఇలా వాక్ టైం చేస్తూ ఆరోగ్యం పాడు చేసుకుంటే శాంతం ఏం కావాలి, పిల్లలేం కావాలి, నేనేం కావాలి చెప్పు. ఇస్మాయిల్, ఎప్పుడు జీవితం అంతా టైం ప్రకారం గడపడం కష్టం. అప్పుడప్పుడు నీ ఆరోగ్యం గురించి ఎప్పుడైనా ఆలోచించావా? నా ఆరోగ్యానికి ఏమైంది? ఇంకొన్నాళ్ళు కష్టం. మధు డాక్టర్ అవుతాడు, చెబుతాడు. అప్పుడు నేను కష్టపడాలనుకున్నా. వాళ్ళు కష్టపడినెవరు? నువ్వేం దిగులు పడకు. అది సరే, నువ్వు మధ్య తాగావా? తాగాను. నమస్కారం సార్. ఓ, వచ్చావా? కూర్చో. పర్వాలేదు సార్. బాగున్నావా? నీ 4 పిల్లలు చదువుకుంటున్నారు అనుకుంటాను. నాకు 2 పిల్లలు సార్. అదే లేవయ్యా, తమ్ముళ్ళను కూడా సొంత బిడ్డలా చూసుకుంటున్నావని అలా అన్నాను. పాపం ఖర్చులు కూడా ఎక్కువే అనుకుంటాను. రాత్రి బౌలు కష్టపడతావు, కానీ లంక మీద గోదావరి ఈతలా ఉంది నీ బతుకు. చూడు, నీ కష్టాలన్నీ తీరడానికి నేను 10,000. ఎందుకని? చేసిన పనికి జీతం తీసుకునేవాడినే కానీ జారిపడి ఇచ్చే దానాన్ని తీసుకునేవాడిని కాదు. ఇది దానం అని ఎవరన్నారయ్యా? నీకు కావాల్సింది డబ్బు, నాకు కావాల్సింది పని. నా పని చేసి పెట్టినందుకు ఇది జీతమే అనుకో. పని ఏమిటండి? మన ఫ్యాక్టరీలో వర్కర్స్ జీతాలు చాలట్లేదని స్ట్రైక్ నోటీస్ ఇచ్చారని విన్నాను. లాభాలంటూ వస్తే నేనే పెంచేవాడిని కదయ్యా. లాభాలు పెరిగాయో లేదో నాకు తెలియదు, కానీ మీ వ్యాపారం పెరిగింది, మీరు పెరిగారు. కానీ మీ దగ్గర పనిచేస్తున్న మేము మాత్రం పెరగలేదు. అందుకని స్ట్రైక్ చేయాలనుకుంటున్నా. అది తప్పు కాదు, మీ హక్కు కూడా. కానీ ఒకరి హక్కు మరొకరికి హాని కాకూడదు. అందుకని ఒక్క మాట నువ్వు చెబితే అంతా ఆగిపోతుంది. ఆ పని నేను చేయలేనండి. ఒక్కసారి ఈ కాగితాల వైపు చూడు. అవసరాలను తీర్చే శక్తి చచ్చుపుచ్చుని ఆదర్శాల్లో లేదు, నికాసైన ఈ కాగితాల్లో. అవసరానికి ఆదర్శాన్ని నమ్ముకునే అవకాశవాదిని కానీ అప్పుడు పాలవుతూ పడవలేను. అవన్నీ అనుభవం లేని మాట. ఇలాంటి అవకాశాన్ని నువ్వు తప్ప మరెవరు వదులుకో. బాగా ఆలోచించు. భుజగరావు గారు, మీ లాభాల కోసం తమ బతుకుల్లో నష్టపోతున్న వర్కర్లకి సగం జీతాలు ఇచ్చి నిలవేసిన ఈ నల్ల డబ్బు మిమ్మల్ని ఇలా మాట్లాడిస్తుంది.
వాటి కోసం ఆశపడే వాళ్ళు వేరే ఉంటారు. వారి కోసం ప్రయత్నించండి. వస్తాను. ఇప్పుడు నేను ఆడతాను చూడు. అర్ధనారి అర్థనారి ఈ క్లాసును చూసైనా నీకు జాలేయడం లేదురా? ఏమీ లేదు. ఇప్పటికే మీరు 8 మెట్లు ఎక్కేశారు. 80 మెట్లు ఎక్కేసానంటో నీ సొమ్మేం పోయింది? నీ నోటికి తాళం వేయించాలి. అమ్మాయి ఇంటికి వచ్చిందా? రాలేదు. పెళ్లి కావాల్సిన పిల్ల ఇంకా ఇంటికి రాలేదు అంటే నేను తట్టుకోలేని వర్రీస్ వర్రీస్ వర్రీస్. అర్ధనారి, అవును నాన్నగారు ఏమిటి వరీస్ వరీస్ అంటున్నారు? చెప్పనాకయ్యా. ఏ పిల్ల చూడు మల్లా ఆడుకుంటే దాగుడు మూత ఎట్టాగుంటాదు. ఎవరు కావాలండి? శ్రీనివాసరావు. వారు ఫ్యాక్టరీకి వెళ్ళారండి. అయితే ఆయన భార్య నేనేనండి. శాంతమ్మవు నువ్వేనన్నమాట. పేరుకు తగ్గట్టుగా. నాతో మాట్లాడటానికి వచ్చారా? మళ్ళీ ఎక్కడ మీరు నాకు తెలియదు. ఆ, నేను కూర్చుంటే నీకు అభ్యంతరం లేదనుకుంటాను. ఇప్పుడు అడగమ్మా. సరే నేనే చెబుతాను. నేను మీ శ్రేయోభిలాష. శ్రేయోభిలాష అంటే? పాపం, ఆ మాటకు అర్థం శ్రీనివాసరావుకు తెలియదు. ఒక క్షణం ఉండండి, కాఫీ తీసుకొస్తాను. రవి, లీలా, ఫ్యాక్టరీకి వెళ్ళి నేను చెప్పానని చెప్పి నాన్నగారు త్వరగా తీసుకురండి. ఏమండి? చక్కెర చాలేదమ్మా. ఉండండి. నువ్వు తక్కువ వేసావని కాదు, నాకు ఎక్కువ కావాలి. ఒక్క కాఫీలోనే కాదు, జీవితంలో ఏదైనా అంతే. అప్పుడు కానీ నాకు తృప్తి ఉండదు. అసలు నేను ఇంత వాడిని అవటానికి కారణం కూడా అదే. ఏదైనా ఎక్కువైతే ప్రమాదం అని నా నమ్మకం. సరే, ఇప్పుడు చెప్పండి, మీరు ఎందుకు వచ్చారు? ముందే డబ్బు తీసుకో. ఇప్పుడే కదండి చెప్పాను ఎక్కువైతే ప్రమాదం అని. ఉన్న దాంతో సంతృప్తి పడేవాళ్ళం మేము. ఎలాగో మీకు ఎక్కువ కావాలి కాబట్టి అది మీ దగ్గర ఉంచండి. ఇప్పుడు చెప్పండి, మీరు ఎందుకు వచ్చారు? సరే, సంకుజంగా కంగారు పడకండి. మీరెవరో నాకు తెలుసు, మీరు ఎందుకు వచ్చారో కూడా నాకు తెలుసు. ఆయన నాకంతా చెప్పారు. చూడండి, ఆయన కాదన్న ఏ పని ఈ ఇంట్లో ఎవరు చెయ్యరు, చెయ్యలేరు. ఆయన అనుమతి లేకుండా ఈ 4 గోడల మధ్యకి గాలి కూడా జరబడదు. మీరు వెళ్ళండి. ఆగు, బాగా ఆలోచించుకుని మరీ మాట్లాడు. చూడమ్మా, అతను మగవాడు. ఆవేశంలో ఆలోచించడం మర్చిపోయి ఉంటాడు. చేతి నిండా డబ్బు లేక బాధపడుతుంది నువ్వు. పెదమరిదిని డాక్టర్ చదివించాలి, చిన్నమరిదిని లాయర్ని చెయ్యాలి, ఇంకా మరదలకు పెళ్లి చేయాలి, పిల్లలకు చదువులు. అవన్నీ మా సమస్య. అవి ఎలా పరిష్కరించుకోవాలో మాకు తెలుసు. వాటికి దీనికి ఏ సంబంధం లేదు. అయినా చేతికెందిన డబ్బుని కాదనడం మూర్ఖత్వం అని మీ అభిప్రాయం. మాకు అదే కావాలి. 10 మంది తాగే గంజి దోచేసి మేం మాత్రం పరమాన్నం తినాలన్న కోరిక మాకు. ఆ 10 మందితో తాగే గంజి మాకు పరమాన్నం. మాకదే కావాలి. అదే కావాలనుకుంటే కలిసి వచ్చిన అదృష్టాన్ని కాలదనుకోవడమే ఉంటుంది. అది అదృష్టం కాదండి. ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు.
మీరేం చెయ్యక్కర్లేదు, వెళ్ళి కుబేరే దగ్గర తాకట్టు. డాక్టర్ గారు, మా అన్నయ్య పరిస్థితి ఎలా ఉందండి? ఐఎమ్ వెరీ సారీ. ఇప్పుడే రిపోర్ట్స్ వచ్చాయి. ఆయనకు బ్లడ్ క్యాన్సర్. మీకేమాత్రం లాభం లేదండి. ఆయన బ్రతకడం కష్టం. డాక్టర్ చెప్పిన మాటలు నేను విన్నాను. నాకు మాట ఏమిటండి? మధువికి ఇప్పుడు పరీక్షలు. ఈ విషయం తెలిస్తే పరీక్షలు ఏమండి? మీకేమవదండి, మీకేమవదు. నేను మిమ్మల్ని బ్రతికించుకుంటానండి, బ్రతికించుకుంటాను. గాలి రెపరెపలాడుతున్న దీపాన్ని చేతులడ్డు పెట్టి ఆపగలం. నువ్వు నేయిపోయిన దీపాన్ని నువ్వు మాత్రం ఏం చేయాలి? ఏడవకు. వాళ్ళింకా చిన్న పిల్లలు. నీ రెక్కల్లో దాచుకుని కాపాడుకోవాలి. అన్నయ్య, మా కోసమని ఎన్నో కలలు కన్నాలు చెదిరిపోతాయని కళ్ళు మూసుకొని జీవితాన్ని చెరిపేసుకోవాలనుకుంటున్నాను. కళా జీవితం అంతా మీరేరా. నేనున్నా లేకపోయినా మీరుంటారు. నీలో నేనుంటాను. అన్నయ్య,